ఫ్రెండ్స్ వెల్కమ్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. కొంతమంది ఇంట్రాడే స్టాక్స్ ఎలా పిక్ చేసుకోవాలి, వాటిని ఎలా ట్రేడ్ చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో ఫ్రెండ్స్. దీంట్లో కొన్ని రూల్స్ అనేది మనం ఇంపోజ్ చేసుకోవడం జరిగింది. ఆ రూల్స్ ఏంటో కూడా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఏంటంటే మనం ఇంట్రాడే కోసం చేసేటప్పుడు ఫ్రెండ్స్ గ్యాప్స్ మీద ఫోకస్ చేద్దాం ప్రస్తుతానికి. దాని తర్వాత నెక్స్ట్ సిరీస్లో ఏంటంటే అనదర్ ప్రొసీజర్ అనేది ఉంది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ గ్యాప్స్ మీద మనం ఫోకస్ చేసినప్పుడు రెండు జరుగుతాయి. గ్యాప్ అప్ జరగవచ్చు, లేదంటే డౌన్ అనేది జరగచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, మనకేంటంటే రెడ్ క్యాండిల్ అనేది కావాలన్నమాట. అది కూడా 5 minutes టైం ఫ్రేమ్. ఈ మూడు అనేది మనకి ఉండాలి. అప్ సైడ్ గ్యాప్ అప్ అయినప్పుడు, అదేవిధంగా డౌన్ సైడ్ గ్యాప్ డౌన్ అయినప్పుడు మనకేంటంటే గ్రీన్ క్యాండిల్ అనేది ఉండాలి. అండ్ 5 minutes టైం ఫ్రేమ్ అనేది మనం యూస్ చేస్తాం ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ యొక్క బ్రేక్అవుట్ అనేది చూస్తాం 5 minutes క్యాండిల్. ఆ బ్రేక్అవుట్ టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఏంటంటే 9:15కి మనకి మార్కెట్ ఓపెన్ అయితే 10:50 లోపు ఫినిష్ అయిపోవాలి. లేదంటే మిగతా ఎటువంటి బ్రేక్అవుట్ వచ్చినా సరే వాటిని ఏంటంటే అవాయిడ్ చేయాలి. ఈ యొక్క రూల్స్ అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. అయితే ఈరోజు యునైటెడ్ బ్రేవరేజెస్ స్టాక్ అనేది ఏంటంటే స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరిగింది, హ్యూజ్ గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్ జరిగినాక రెండు జరుగుతాయి ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే మార్కెట్ ట్రాప్ చేసి బేర్ ట్రాప్ చేసి అక్కడ నుంచి స్ట్రాంగ్గా పైకి రివర్స్ తీసుకుంటుంది అనమాట. సో ఈరోజు మనం ఫోకస్ చేస్తుంది ఏంటంటే రివర్స్ తీసుకుంటున్న స్టాక్స్ని ఎలా మనం ట్రేడ్ చేయాలని చెప్పేసి. ట్రెండ్లో కంటిన్యూ అవుతున్నాయి అనుకోండి, దట్స్ ఓకే. అది ఫస్ట్ 15 minutes రేంజ్ బ్రేక్అవుట్, లేదంటే ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మళ్ళీ రీటెస్ట్ లెవెల్స్ దగ్గర షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళండి. ఓకే, అక్కడ ప్రీ మార్కెట్ రిపోర్ట్ అని ఉంటుంది. ఆ ప్రీ మార్కెట్ రిపోర్ట్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్. హైయెస్ట్ లిక్విడిటీ ఉంటుంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్లో, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇమీడియట్గా మనం చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ పర్సంటేజ్ చేంజ్ అనేది సార్ట్అవుట్ చేసుకోవాలి. ఎప్పుడైతే దీని మీద క్లిక్ అనేది చేస్తామో డబుల్ క్లిక్, మనకి టాప్ గెయినర్స్ గ్యాప్ అప్ అయినవి అండ్ గ్యాప్ డౌన్ అయినవి కూడా రావడం జరుగుతుంది. ఈ కేసులో ఫ్రెండ్స్ మనకి ఆరో ఫార్మా, హిందూ పెట్రో అని కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రూల్ ఉంది మనకి. మినిమం ఏంటంటే 1.5% అనేది గ్యాప్ అప్ అయితే దాన్ని మనం గ్యాప్ అప్గా కన్సిడర్ చేసుకుంటాం. బట్ స్టిల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆరో ఫార్మాను కూడా టెస్ట్ చేద్దాం లైవ్లో. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం సార్ట్అవుట్ చేసుకుంటే టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ విషయానికి వస్తే అదాని అండ్ లుపిన్, యూబీఎల్, వోల్టాస్ 4 స్టాక్స్ కనిపించినాయి ఫ్రెండ్స్. జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్ దాని నుంచి 2, ఓకే దీని నుంచి 2, లేదంటే దాని నుంచి 3, దీని నుంచి 3 అనేది తీసుకోండి. మ్యాక్స్ ఒక 5 స్టాక్స్ని మాత్రమే మీరు అబ్జర్వ్ చేయండి, వాచ్ లిస్ట్ అనేది పెట్టండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ద బ్రేక్అవుట్ అనేది మనకి 10:15 లోపు జరిగిపోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే రివర్స్లో. ఓకే, ఇదేంటంటే ప్రొప్రైటరీ ట్రేడింగ్ సెటప్ అనమాట. సో జనరల్గా షేర్ చేయరు. ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయంటే ఫ్రెండ్స్, గ్యాప్ డౌన్ చేసిన తర్వాత మదర్ క్యాండిల్ అనేది క్రియేట్ చేస్తాయి. 5 minutes క్యాండిల్ అనుకోండి, ఇది మదర్ క్యాండిల్ అంటారు. ఈ యొక్క హై లోని టార్గెట్ చేస్తాయి అనమాట ఇన్స్టిట్యూషన్స్. సో ప్రొప్రైటరీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది రివర్స్ తీసుకుంటే ఈ యొక్క లెవెల్ దగ్గర ఏంటంటే స్టాప్ లాసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, దాన్ని చార్ట్ మీద మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా వోల్టాస్ ఫ్రెండ్స్. వోల్టాస్ అనేది మనకి చూడండి 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం. మోరోవర్ ఏంటంటే గ్యాప్ డౌన్ అయింది, రైట్, గ్యాప్ డౌన్ అయింది. 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం. అండ్ ఫస్ట్ క్యాండిల్ ఏం చెప్పాం మనం, గ్రీన్ ఉండాలని చెప్పాం. ఎందుకంటే మనం ప్లే చేస్తుంది రివర్సల్ అనమాట. అంటే ట్రాప్ ఎక్కడైతే అవుతారో, అంటే దీన్ని బేర్ ట్రాప్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా, అంటే సెల్లర్స్ని ట్రాప్ చేశాడు. జనరల్ గ్యాప్ డౌన్ జరిగినప్పుడు ఇమీడియట్గా ఏంటంటే సెల్లింగ్ చేసేస్తారు ప్యానిక్లో. ఇది బేర్ ట్రాప్ అనమాట. ఎలా తెలుస్తుందంటే మనకి ఇక్కడ ఇమీడియట్గా రికవర్ చేశారు. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే మనకి 9:15కి ఈ క్యాండిల్ అంటే 9:20కి ఫినిష్ అయిపోద్ది. ఇది 9:25, 9:30 అనమాట. మనకి 10:15 లోపు గేమ్ అనేది ఫినిష్ చేసేయాలన్నమాట. సో ఇది బ్రేక్అవుట్ క్యాండిల్. మనం ఎగ్జాక్ట్గా 8:12 దగ్గర స్టాప్లో ఎంట్రీ అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, 8:12 నుంచి మనకి 8:28, 8:56 ఆల్మోస్ట్ ఏంటంటే 44 పాయింట్స్ దాకా హై అనేది క్రియేట్ చేసింది ఈ స్టాకు. ఎనీహౌ ఏంటంటే ఇమీడియట్గా మనకి మళ్ళీ ఇది ప్యానిక్ అనమాట బుక్ చేసుకోబోతే, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా రివర్స్ అయింది అండ్ వీక్ స్టాక్ కాబట్టి. ఎందుకంటే గ్యాప్ డౌన్ అయింది కాబట్టి మనం ఏంటంటే వీటిలో ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, మనకి రీసెంట్గా ఏదైతే క్యాండిల్ బ్రేక్అవుట్ అయిందో ఆ క్యాండిల్ బ్రేక్అవుట్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మ్యాక్స్ ఏంటంటే 1% స్టాప్ లాస్ అనేది ఈ కేసులో మనం ఇనిషియేట్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ అదాని ఎంటర్ప్రైజెస్ కూడా వెరీ గుడ్ క్యాండిల్, గ్యాప్ డౌన్ జరిగింది స్ట్రాంగ్గా.
బట్ ఫ్రెండ్స్ ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. చూడండి వాలటాలిటీ ఎంత పెద్దగా ఉందో. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది ఫస్ట్ క్రైటీరియా అనేది సక్సెస్ఫుల్ అనమాట. ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఉంది, గ్రీన్ క్యాండిల్ ఉంది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి ఇది 11:45కి బ్రేక్అవుట్ జరగడం జరిగిందనమాట. సో బెటర్ టు అవాయిడ్. కానీ చాలామందికి టెక్నికల్గా ఇది బ్రేక్అవుట్ కదా అనిపిస్తుంది. ఎస్, ఇది బ్రేక్అవుట్ సీరియస్గా. ఇది వచ్చేసరికి మనకి బుల్లిష్ క్యాండిల్. రిస్క్ తీసుకోవాలనుకుంటే ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు, లేదంటే ఈ క్యాండిల్ దగ్గర కూడా బ్రేక్అవుట్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ మనకి ఇమీడియట్ టార్గెట్ వచ్చేసరికి డే హై. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏంటంటే మనం వెరీ బిగ్ రిస్క్ అనిపిస్తే దాన్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే 10-15 దాటితే మాత్రం ఇట్స్ బీన్ వెరీ రిస్కీ. అండ్ అరబిందో ఫార్మా అనదర్ స్టాక్ హ్యూజ్ గ్యాప్ అప్ అయింది. మనం రివర్సల్ ప్లే చేయాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఆబ్వియస్గా రెడ్ ఉండాలి. సో ఏంటంటే మనం దీన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. బట్ ఎనీహౌ ఏంటంటే మనకి గ్యాప్ అప్ అయింది, చాలా కన్సోలిడేషన్ తీసుకుంది. దాని తర్వాత 10-15 లోపే ఏమిటంటే మళ్ళీ బ్రేక్అవుట్ అయిందనమాట. సో జనరల్గా ఏంటంటే గ్యాప్ అవుట్ అయింది. అండ్ లోవర్ సైడ్ ఎవరైనా షార్ట్ చేసి ఇక్కడ స్టాప్ లాస్లు పెట్టినా ఇది స్టాప్ లాస్ హంటింగ్ పాయింట్ అనమాట. అక్కడ నుంచి కూడా మనకి ఏంటంటే 460, 65 అండ్ 471 అనేది రావడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే గ్యాప్ అప్. అదేవిధంగా లూపిన్ హ్యూజ్ గ్యాప్ డౌన్ జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఒక క్రైటీరియా అనేది మ్యాచ్ అవ్వలేదు. ఏంటంటే మనకి ఫస్ట్ గ్రీన్ ఉండాలి. బట్ ఎనీహౌ ఫ్రెండ్స్ డౌన్ సైడ్ అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు. బట్ ఇండెసిషన్ క్యాండిల్ కాబట్టి మనం ఏంటంటే కొద్దిగా ఎక్సెప్షన్ రిస్క్ తీసుకోవాలనుకుంటే కూడా ఈ 743 దగ్గర మనం రిస్క్ అనేది తీసుకోవచ్చు. అక్కడ నుంచి కూడా మనకి ఏంటంటే ఫ్రెండ్స్ 750 అనేది హై అనేది క్రియేట్ చేసింది. ఆల్మోస్ట్ 1% దాకా మనకి టార్గెట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది ఆ పాయింట్ దగ్గర నుంచి. సో ఫ్రెండ్స్ వీటి కోసం ఏంటంటే మనం ఈ యొక్క మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఫ్రీగా ఆ టాప్ గెయినర్స్, లూజర్స్ అనే స్టాక్స్ అనేవి దొరుకుతాయి. ఈ రివర్సల్ ప్లే చేసేటప్పుడు ఫ్రెండ్స్ వెరీ లిమిటెడ్ క్వాంటిటీ అనేది తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం రిస్క్ని కంట్రోల్ చేయాలి. ఒకవేళ ఫ్రెండ్స్ మనం స్టాప్ లాస్ పెట్టాలంటే మ్యాక్స్ కేసు 1% స్టాప్ లాస్ ఫస్ట్ 1:1 అనేది బుక్ చేసుకోండి. దాని తర్వాత మీకు పార్షియల్గా బుక్ చేసుకోండి, లేదంటే ట్రైలింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎవ్రీ స్వింగ్ దగ్గర సపోజ్ మార్కెట్ కొద్దిగా కిందకు వచ్చింది, ఈ పాయింట్ దగ్గరికి ట్రైల్ చేసుకోండి. ఓకే, మళ్ళీ స్ట్రాంగ్గా మూవ్ వెళ్ళింది, దాని తర్వాత ఈ పాయింట్ దగ్గరికి ట్రైలింగ్ అనేది చేసుకోండి. లేదంటే బెటర్ ఏంటంటే పార్షియల్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవడం కూడా ఉత్తమం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎటువంటి స్క్రీనర్కి మనం ఇబ్బంది పడక్కర్లేదు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళామంటే ఈ యొక్క స్క్రీనర్ అనేది మనకి ఫ్రీగా దొరుకుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి 908కే ఈ స్టాక్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోతాయి. మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఒక 5 to 6 స్టాక్స్ అనేది 1, 2, 3, 4 అండ్ 5 అనే స్టాక్స్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఓకే, అవసరమైతే మీకు మల్టిపుల్ విండోస్ ఇస్తున్నారు. లైక్ ఏంటంటే ధన్ అకౌంట్ ఓపెన్ చేసినా సరే, లేదా ఫైర్స్ అకౌంట్ ఉన్నా సరే, ఓకే, ఇక్కడ మల్టిపుల్ చార్ట్స్ అనేది మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. రివర్సల్ ప్లే చేసేటప్పుడు వాటి యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో రూల్స్ ఫాలో చేసి ఎంట్రీ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నారు ఫ్రెండ్స్. ఒకవేళ ఎలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా తప్పకుండా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.